ప్రియమైన సోదరి సోదరులారా, పవిత్రమైన ఆదివారం కథోలిక క్రైస్తవులమైన మనకు ఎంతో ముఖ్యమైనటువంటి సమయం. దివ్య బలి పూజలో పాల్గొని ప్రభుని యొక్క సత్ప్రసాదాన్ని, దివ్య భోజనాన్ని తినడము మన ఆత్మలకు, ఆధ్యాత్మిక జీవనానికి ఆ ఆహారము ఎంతో బలం. ఈరోజు యేసు ప్రభువుల వారు బప్తిస్మాన్ని స్వీకరించినటువంటి ఆ సంఘటనను మనం ధ్యానించుకుంటాం. ఎందుకు యేసు ప్రభు బప్తిస్మాన్ని పొందాడు? ఎందుకు ఆయన బప్తిస్మాన్ని పొందాడు? ఏమిటి అందులోని అర్థం, పరమార్థం? విశ్వాసులకు అందులో నుంచి ఏమి గ్రహించుకోవాలి అనే విషయాన్ని మనం వాక్యం ద్వారా తెలియపరుచుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ సిద్ధాంతాల్లో ఒకటి, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే బప్తిస్మాన్ని పొందాలి. సంఘములో చేరాలంటే బప్తిస్మాన్ని పొందాలి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. సమస్త క్రైస్తవ లోకము దీన్ని నమ్ముతుంది. అయితే అసలు ఏమిటి బప్తిస్మం అంటే? దాని అర్థం ఏంటి? ప్రభు ఎందుకు బప్తిస్మం తీసుకున్నాడు అనేది మనం ఖచ్చితంగా మనకొక స్పష్టమైన అవగాహన ఉండాలి. దైవీకంగా అందులో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి. లేదా ప్రాథమిక అవగాహనతోనే మనం ఉన్నామా? ప్రాథమిక అవగాహన ఏమిటి అంటే, బప్తిస్మం ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే, సంఘంలో చేరాలంటే, రక్షణ పొందాలంటే బప్తిజం తీసుకోవాలి. ఏం చేయాలి? గుళ్ళో, చర్చిలో ఆ వ్యక్తిని నీళ్ళల్లో ముంచి బప్తిస్మం ఇస్తారు. నీళ్ళల్లో ముంచి పైకి లేపితే 3 సార్లు అతను రక్షణ పొందినట్లు అనుకుంటారు చాలామంది. లేదా మన ఆర్సీఎం సంఘంలో ఆ వ్యక్తిని తల మీద నీళ్లు పోసి తైలంతో అభిషేకం చేసి ప్రార్థన చేస్తే రక్షణ పొందాడు, దేవుని సంఘంలో బిడ్డ, ఈ విధంగా అనుకుంటాం. అయితే అసలైనటువంటి విషయాలు ఉన్నాయి బప్తిస్మం గురించి, అది మనం తెలుసుకోవాలి. ప్రభువు అయినటువంటి యావే యెహోవా ఆదికాండము 17వ అధ్యాయంలో అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఒకరోజు అబ్రహాము తన ఇంటి దగ్గర ఉంటే యావే ప్రభు అతన్ని పిలుస్తాడు. అబ్రహాము, ఇటరా, నీతో ఒక మాట చెప్పాలా. అబ్రహాము, చెప్పండి ప్రభువా. 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయం 9, 10, 11, 12, 13, 14 వచనాల్లో చదవండి ఆ వాక్యం. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లా నేను చెప్పాడు, నీవును నీ సంతతి వారును తరతరముల వరకు నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలెను. నాకును నీకు నీ తర్వాతి తరముల వారికి నడుమ నేను చేసిన ఒడంబడికను మీరెల్లరూ పాటింపవలెనన్నచో మీలో ప్రతి పురుషుడును సున్నతి పొందవలెను చెప్పాడు ప్రభు. ఇది మాటలు. ఒడంబడిక చేసుకున్నాడు దేవుడు. ఒక ఒప్పందం అనుకుందాం మనకు అర్థమయ్యే మాటల్లో. ఏమిటి ఆ ఒప్పందము అంటే, అబ్రహాము లేదా అంతకుముందు నోవా, ఇదిగో నేను మీ దేవుణ్ణి, మీరందరూ నా ప్రజలు, మీరు నన్ను ఆరాధించాలి, నా ద్వారా మీకు దీవెనలు. ఇది ఒప్పందం. ఒడంబడి కంటే ఇదే. మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేది ఒప్పందం ప్రజలకి దేవుడికి మధ్య. ఇది మీరు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అబ్రహామును పిలిచి, మరి మీకు గుర్తుండాలంటే ఈ ఒప్పందం ఏం చేయాలి మీరు అంటే, మీలోని ప్రతి పురుషుడు సున్నతి చేసుకోవాలి. అంటే చర్మాగ్రమున సున్నతి వాక్యం చదువు. మీరు చర్మాగ్రమున సున్నతి చేసుకొనవలెను. ఇది మన నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా ఉండును. గుర్తు
ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు అనే దానికి ఏంటి గుర్తు? ఏంటండి గుర్తు? ఏమిటి గుర్తు? లేదా ఒక స్త్రీ వివాహమైంది అని తెలుసుకునేదానికి గుర్తేంటి? మెడలో తాలిబొట్టు, కాళ్ళకు మెట్లు, అవి చూస్తే ఓ పెళ్ళైన స్త్రీ అనే అర్థమవుతుంది. అంతే కదా? బొట్టు పెట్టుకుంటారు. సరే, బొట్టు పక్కన పెడదాం. ముఖ్యంగా ఈ యువతి, పెళ్ళైనటువంటి యువతి అని తెలియాలంటే మెడలో తాలిబొట్టు, అది కూడా కనబడదు కొన్నిసార్లు, కాళ్ళకి మెట్టెలు, అవి చూస్తే ఈ అమ్మాయికి వివాహమైందని గుర్తు. ఇప్పుడు మెట్టెలు లేవనుకోండి, ఏమవుతుంది? ఏం కాదు. అయితే అందరూ నలుగురికి తెలియాలా ఫలానా స్త్రీ వివాహిత అని తెలిసేదానికి మన పెద్దలు దాన్ని ఒక సాంగ్యంగా మేనమామలు వచ్చి మెట్టులు తోడడం ఒక ఇవన్నీ పెట్టారు. ప్రధాన కారణం ఏంటంటే ఈ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి అని అందరూ తెలియాలని. దానికి తాలిబొట్టు కడతాం, మెడలో తాలిబొట్టు ఉంటుంది, ఈ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి. పెళ్లి కార్డులు కొట్టిస్తాం, పెళ్లి కార్డులు అందరికీ తెలియాలా ఈ అబ్బాయి ఈ అమ్మాయి భార్యాభర్తలు. అలాగే దేవుడు కూడా తలంచాడు, ఇదిగో ఇవి ప్రజలతో ఒక ఒప్పందం చేసుకున్నాం, నేను వారి దేవుడు, వారు నా ప్రజలని. అయితే ఏమిటి దీనికి గుర్తు? ప్రజలకి ఏదన్నా గుర్తుండాలి కదా. మనం ఒక ఒప్పంద పత్రం ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదన్నా ఒక అగ్రిమెంట్ జరిగితే ఒప్పంద పత్రం ఉంటుంది, ఇద్దరు సంతకాలు చేస్తారు దాని మీద. ఇక్కడ దేవుడికి ప్రజలకి మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పంద పత్రం ఏమిటి అంటే సున్నతి. ఏమిటా సున్నతి అంటే పురుషాంగాన్ని, చర్మాన్ని కత్తిరించడం. కత్తిరిస్తే ఏమవుతుంది? రక్తం వస్తుంది, రక్తం నొప్పి కలుగుతుంది, వాడికి గుర్తుండిపోతుంది. ఎందుకు రాని చర్మాన్ని కత్తిరించారు? దేవుడికి మాకు ఏదో మధ్యలో అగ్రిమెంట్ ఉందంట, దానివల్ల దీనికి కత్తిరించారు. వాడికి గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్, జీవితాంతం వాడికి గుర్తుండిపోతుంది. అది అంటే దేవుడు చిన్న చిన్న ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ ఆచారానికి అనుగుణంగా ఏర్పాటు చేశాడు. ఇది ఆ ఉద్దేశం ఏమిటి అంటే మాకు ఒకడే దేవుడు, మేము ఆయన్నే కొలుస్తాము అని ప్రజల్లో కలిగేదానికి ఆ ఒప్పందం చేశాడు దేవుడు. వాక్యం చదువు. తరతరమున నీ ఇంటి పుట్టిన వారు నెత్రుపొత్తు లేకపోయినను నీవు సొమ్మిచ్చి కొన్నవారు 8వ నాడు సున్నతి పొందవలెను. ప్రతి ఒక్కరూ సున్నతి పొందాల్సిందే, దేవుని కట్టడ. నీవు నీ ఇంటి వారికి నీవు సొమ్మిచ్చుకున్న వారికి సున్నతి చేయము. ప్రతి ఒక్కరికి సున్నతి జరగాల్సిందే. ఈ విధముగా నా నిబంధనము శాశ్వత నిబంధనముగా మీ శరీరముల యందు ముద్రితమగును. సున్నతి చేసినప్పుడు ప్రతి వ్యక్తి సున్నతి చేయించుకొని ఉంటాడు, వాడికి అది మర్చిపోవడం ఇంకా దాన్ని. వాడు ఇప్పుడు పాత రోజుల్లో పచ్చబొట్లు వేయించుకుంటారు, పోవై. ఇప్పుడు వేయించుకుంటున్నారు, అవి తుడిపేయచ్చు. పాత రోజుల్లో వేసుకునే పోవు, అది అలాగే ముద్ర పడిపోతుంది, ఆ ముద్ర పోదు. ఇది పాత రోజుల్లో ఏదన్నా బాగలేదని పక్షంలో ఆ నిప్పుతో కాలుస్తారు, అది పోదు ఆ ముద్ర. ఆ ముద్రను చూసినప్పుడు వాడికి ఏం గుర్తొస్తుంది? ఇక్కడ ఉంటుంది మామూలుగా రౌండ్గా, ఏమో గుర్తొస్తుంది ఆ ముద్రను చూస్తే? నాకు అప్పుడెప్పుడో ఏదో జ్వరం వచ్చింది, జ్వరం తగ్గేదానికి ముద్ర వేశారు, అది పోదు, ఇంకా జీవితాంతం చచ్చేంత వరకు పోదు. కాబట్టి యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ శరీరంలో జరిగినటువంటి సున్నతిని చూస్తే మీకు ఏం గుర్తుకు రావాలా? మీకు నాకు మధ్యలో ఉండే ఒప్పందం గుర్తుకు రావాలా? సున్నతి. చర్మాగ్రమున సున్నతి పొందని ప్రతి పురుషుడు తన వారి నుండి వెలివేయబడును. ఎవరైతే సున్నతి పొందరో అతడు నా ఒడంబడికను మీరినట్లగును. ఒకటి సంఘము నుండి వెలివేయబడతాడు, రెండోది దేవుని ఒప్పందంలో అతనికి భాగం ఉండదు. ఏమిటా ఒప్పందం అంటే నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు, మిమ్మల్ని నేను దీవిస్తాను. ఒప్పందంలో గనక నువ్వు సున్నతి చేయించుకోకుంటే ఈ దీవెనలో నీకు భాగం ఉండదు అని అబ్రహాముకి ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. అబ్రహాము, నువ్వు కావచ్చు, నీ కొడుకులు కావచ్చు, నీ సంతతి కావచ్చు, నీ తరాలు కావచ్చు, మీరందరూ సున్నతి చేసుకోవాల్సిందే.
అనేది దేవుని ఆజ్ఞ. అది ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఆచారంగా స్థిరపడిపోయింది. ఇది వేరే విషయం మళ్ళా. ఎందుకంటే ఆ రోజుల దాకా ఎందుకండి, ఒక 40 ఏళ్ళకు ముందు మన ప్రాంతంలో స్త్రీల పరిస్థితి ఏంటి? బహిరంగంగా తిరగడం కానీ, ఒక సినిమాలకు కానీ, ఒక షికారుకి కానీ పోయేది ఉందా? పోనిస్తారా? ఇప్పుడు చదువుకోవడం మూలానో తర్వాత ఆ రోజులు మారినందువల్ల బయట తిరుగుతున్నారులేంటి. ఇదివరకటి రోజులు స్త్రీలకి ఎక్కడా లేదు, వంటింట్లో ఉండాల్సిందే వాళ్ళు. దేవాలయాలకు కూడా ప్రవేశం లేదు వాస్తవానికి. మనం మాట్లాడేది ఎప్పుడు సంగతి? ఎన్ని సంవత్సరాల కిందటి సంగతి. కాబట్టి పరిస్థితులను మనం గమనించుకోవాలా. అక్కడ స్త్రీల గురించి ప్రస్తావనే లేదు అంటే రోజులు ఎంత కఠినమైనటువంటి రోజులు మనం గ్రహించుకోవాలి. పురుషుని యొక్క ఆధిపత్యం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవాలి. పురుషాధిక్య లోకం. అందుకే యేసు ప్రభు కాలంలో కూడా పురుషులనే 5,000 మందికి ఆహారం పెట్టారు. అందులో ఏమని ఉంటుంది అంటే స్త్రీలు లేరా? లెక్క పెట్టరు. ఒకవేళ స్త్రీలు ఉన్నప్పటికీ లెక్క పెట్టరు. వారు లెక్కలో ఉండరు. లెక్క ఉండదు. వాళ్ళ ఆచారం. అంటే ఇంటికి యజమాని సున్నతి పొందితే కుటుంబం రక్షణ పొందుతుందనేది ఒక నమ్మకం. ఇంటి యజమాని అబ్రహాము, ఈసాకు, యాకోబు. నేను అబ్రహాము దేవుణ్ణి అన్నాడు దేవుడు. అబ్రహాము సారాల దేవుణ్ణి అని చెప్పుకోవాలి ఆయన. అంటే పరిస్థితి, అంటే దేవుడు వాళ్ళని వదిలినట్టు కాదు. ప్రజల పరిస్థితికి అనుగుణంగా మసులుకునేవాడు దేవుడు. ప్రజల స్థితిగతులకు అనుగుణంగా మసులుకుంటూ ఆ స్థితిగతుల్లో నుంచి వారిని బయటికి విమోచించేవాడు మన దేవుడు. అందుకే అక్కడ పురుషులకి అని ప్రస్తావించబడింది. ఆ విధంగా అబ్రహాముకు చెప్పాడు, మీలో గనక ఏ పురుషుడైనా సున్నతి చేయించుకోకుంటే మీరు వెలివేయబడతారు, మీకు నా ఒడంబడికలో భాగం ఉండదు. అంతవరకు బాగానే ఉంది. ఇది వాళ్ళొక ఆచారంగా పెట్టుకున్నారు. అది అందరూ పాటిస్తారు. యేసు ప్రభువుల వారు కూడా దానికి బద్ధుడయ్యాడు. యేసు ప్రభు మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. అంటే యేసు ప్రభువు కూడా దీనికి బద్ధుడే, ఈ చట్టానికి బద్ధుడే. అతీతంగా ఏం పోలా ఆయన. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. 2:21 లూకా 2:21. 8 దినములు గడిచిన పిమ్మట, 8 రోజులు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడవక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. వాళ్ళ ఆచారం. యేసు ప్రభువు కూడా సున్నతి చేశారు. యూదుడే కదా, యూదా జాతిలో పుట్టినవాడు కాబట్టి ఏదైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడో ఆ మాటకి దైవ కుమారుడు కూడా బద్ధుడయ్యాడు. మీరే దానికి లేదు. అంటే భగవంతుడు ఒక ఆజ్ఞ, ఒక కట్టడ చేస్తే దాన్ని మీరే దానికి లేదు అనేదానికి ఇది మనందరికీ అది ఒక సూచన. యేసు ప్రభువు కూడా సున్నతి పొందాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే చర్మాన్ని కత్తిరించుకోవాలని కాదు. మీరు నా ప్రజలు, మీరు నా దగ్గరే ఉండాలి, నన్నే ఆరాధించాలి, నా ఒడంబడికలో మీరు భాగం పంచుకోవాలా, రక్షణలో మీరు భాగం తీసుకోవాలా, దూరం అయిపోతారేమో అన్న భయంతో దేవుడు ఇది పెట్టాడంతే. ఉద్దేశం ఇది, మీరు రక్షణలో భాగస్తులు. ఈ విషయాన్ని కాలక్రమంలో ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. ఈ ప్రజలు ఏమనుకున్నారంటే ఇశ్రాయేలీయులు సున్నతి చేయించుకొని మేము దేవుని బిడ్డలం అనే భావనకు వచ్చారు. అంటే సున్నతి చేయించుకుంటే చాలు, చర్మాన్ని కత్తిరించుకుంటే చాలు, ఇంకేది అవసరం లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, సున్నతి చేయించుకుంటే సరిపోయి అని దానికి వచ్చారు. దేవుడు అది చూసి ఆయన మరలా ఆలోచించి
మళ్ళా వాళ్ళకి ప్రవక్తల చేత చెప్పించాడు. ఏమని చూసుకోండి, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యోధా యెరూషలేము ప్రజలారా వినండి. యోధా యెరూషలేము ప్రజలారా వినండి. మీరు మీ ప్రభువుడైన నా నిమిత్తము మీ చర్మాగ్రమున సున్నతి చేయించుకొనుడు, అట్లే మీ హృదయమునను సున్నతి చేయించుకొనుడు. లేకుంటే మీరు చేసిన దుష్కార్యముల వలన నా కోపము అగ్ని వలె ఎగసి గనగన మండును, ఇక దానిని ఎవడను చల్లార్పజాలడు. ప్రజలు అనుకున్నారు, మేము ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఎలాంటి పాడు పనైనా చేయొచ్చు, సున్నతి చేయించుకుంటే సరిపోయా. సున్నతి పుట్టగానే సున్నతి చేస్తారు, 8వ రోజుకే సున్నతి జరుగుతుంది వాళ్ళకి. ఇక వాడు పెద్ద అయిన తర్వాత వాడిని ఆపలేం. చేయని దుర్మార్గం అంటూ ఉండదు, చేయని దుష్కార్యం అంటూ ఉండదు. కానీ మనసులో భావన ఏంటి? నేను దేవుని బిడ్డని. ఎందుకు? సున్నతి జరిగింది నాకు. నేను దేవుని బిడ్డని. ఎందుకయ్యా? సున్నతి జరిగింది నాకు. ఒరే, సున్నతి జరిగితే సరిపోతుందా? జీవితం బాగుండాల్సిన పని లేదా? హృదయం బాగా అయినే నాకు అనవసరం. నువ్వు చెప్పినట్టు సున్నతి చేయించుకున్నా నేను నీ దేవుని బిడ్డని, నా ఇష్టం. దేవుడు అది గమనించాడు. వీళ్ళు దారి తప్పుతున్నారని చెప్పి గ్రహించి ఇర్మియా చేత ఈ ప్రవచనం చేయించాడు. ఏమిటి ఆ ప్రవచనం? వల్ల చదువు. మీరు మీ ప్రభుడైన నా నిమిత్తము మీ చర్మాగ్రమున సున్నతి చేయించుకునుడు, అట్లే మీ హృదయమునను సున్నతి చేయించు. మీ హృదయములో కూడా సున్నతి జరగాల. హృదయ సున్నతి అంటే నీ హృదయంలో ఏదైతే నీ హృదయం, నీ మనసులో పాపం ఉందో, దుష్కార్యం ఉందో, దుర్మార్గపు ఆలోచన ఉందో, అక్కడ కూడా మీరు కత్తిరించాలి. దాన్ని కత్తిరించి తీసి పడేయాలి. లేకుంటే ఏమవుతుంది? మీరు చేసిన దుష్కార్యముల వలన నా కోపము అగ్ని వలె ఎగసి గనగన మండును. నీ దుర్మార్గపు పనుల వల్ల నా కోపం గనగనగన మండిపోతుంది. దాన్ని ఎవడు ఆపలేడు. ఇది యెహోవా తండ్రి మాటలు. అంటే సున్నతి, దేవుని ఒడంబడికలో నేనైనా నువ్వైనా భాగం పంచుకోవాలంటే దేవుని బిడ్డలారా, బాహ్యాచారం సున్నతి సమంజసమే. కానీ అంతకంటే ముఖ్యంగా హృదయ సున్నతి, హృదయములో భగవంతుని పట్ల భయభక్తులు తప్పనిసరి. దేవుని ఆజ్ఞల పట్ల విధేయత తప్పనిసరి. పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 2:25. పౌలుడు రోమీలకు రాసినటువంటి లేఖలో 2:25లో దీని గురించి మాట్లాడతాడు. నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవైనచో, ధర్మశాస్త్రానికి విధేయుడవైనచో నీ సున్నతికి ప్రయోజనము ఉన్నది. నీవు సున్నతికి ప్రయోజనం ఉంటుంది. కానీ నీవు ధర్మశాస్త్రమునకు విధేయత చూపనిచో, ధర్మశాస్త్రాన్ని గనక నీవు విధేయించుకుంటే సున్నతి లేనట్లే, సున్నతి జరగనట్లే. ఇదిగో దేవుని వాక్యానికి నీవు లోబడితే నీ సున్నతికి ప్రయోజనం, లేనిచో నీకు సున్నతి జరగనట్లే. సున్నతి జరగలేదంటే నీవు దేవుని ఒడంబడికలో లేనట్లే. దేవుని ఒడంబడికలో లేకుంటే ఆయన ఆగ్రహానికి నువ్వైనా నేనైనా గురి కావలసిందే. దేవుని బిడ్డలారా, ఈ రకంగా దేవుని యొక్క రక్షణ అనేది మనిషికి వసగబడుతూ వచ్చింది. సరే, బాగానే ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. దేవుడు తలంచిన విధంగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మానవ రూపాన్ని ధరించి జన్మించాడు. ఆయనకు కూడా సున్నతి చేశారు. ఇందాక వాక్యంలో చదువుకున్నాం మనం. ఆయన కూడా 8వ రోజున సున్నతి చేయించుకున్నాడు. బాగానే ఉంది. అయితే ఆయనకి 30 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నీటి బప్తిస్మాన్ని స్వీకరించాడు యేసు ప్రభు. ఇక్కడ మార్పు. ఒక యూదుడిగా సున్నతి చేయించుకున్నాడు 8వ రోజు, పుట్టిన 8వ రోజుకే. దేవుని యొక్క కుమారుడిగా, అభిషిక్తుడిగా, మెస్సయాగా ఆయన చేసినటువంటి పని అక్కడే క్రైస్తవులకు యూదులకు తేడా.
ధర్మశాస్త్రానికి దేవుని కృపకి తేడా. మోషే చట్టానికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనిషి పొందినటువంటి అనుగ్రహానికి తేడా అక్కడే ఉంటుంది. 30వ ఏట ఆయన యోర్దాను నది దగ్గరకు వెళ్ళి నీటి బప్తిస్మాన్ని పొందాడు యేసుప్రభు. బప్తిస్త యోహాను ఆ ప్రజలందరికీ బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? తీసుకోండి వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ రోజులలో స్నాపకుడకు యోహాను యోదయ దేశపు ఎడారిలో బోధించుచు పరలోక రాజ్యం సమీపించింది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. మీరు సున్నతి చేయించుకోండి అని చెప్పాల. వారందరూ సున్నతి చేయించుకున్న వారే. యూదులు, ఇశ్రాయేలీయులు అందరూ సున్నతి చేయించుకున్నవారే. వాళ్ళకేం చెప్తున్నాడు? దేవుని రాజ్యం సమీపించింది, మీరు హృదయ పరివర్తనము చెందుడు. దానికి వారేం చేశారు? ఆరో వాక్యం. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము బప్తిస్మాన్ని పొందుచుండిరి. అంటే సున్నతి ఇక్కడ సరిపోదు. బాహ్యాచారమైనటువంటి సున్నతి సరిపోదు. రక్షణ పొందాలంటే ఇంకేదో కావాలి. ఏమిటా అది అంటే బప్తిస్మము. ఏమిటా బప్తిస్మము? ఇక్కడ కూడా మళ్ళీ మనం పొరపాటు పడి ఉన్నాం. మీరు హృదయ పరివర్తనము చెందుడు అని బప్తిస్త యోహాను మాట్లాడాడు. సరే, ప్రజల వాక్యాన్ని విని అందరూ వచ్చి యోర్దాను నదిలో నీటి బప్తిస్మాన్ని పొందారు. నీటిలో ముంచి లేపేవాడు ఆయన. తమ తమ పాపాలు ఒప్పుకొనుచు బప్తిస్మాన్ని పొందిరి. బాగానే ఉంది. యేసు ప్రభువుల వారు కూడా వారితో పాటు వచ్చి అక్కడ బప్తిస్మం పొందాడు. దేవుని బిడ్డలారా, వీరంటే మానవ మాత్రులు, పాపముతో ఉన్నవారు. వారికి సున్నతి కావాలి, బప్తిస్మము, హృదయ పరివర్తనము కావాలా? మరి యేసు ప్రభువుల వారికి ఏం అవసరము? ఆయన దేవుని కుమారుడు, ఆయనలో పాపము లేదు. ఏం అవసరమయ్యి ఆయన యోర్దాను నదిలో బప్తిస్మాన్ని స్వీకరించాడు అంటే, వీరు వెళ్ళి ఆ ప్రజలు ఆ నదిలో మునిగి తమ పాపాన్ని, తమలో ఉండే సమస్త దోషాల్ని అందులో కలిపేశారు. నదిలో సముద్ర స్నానం చేస్తాం, ఒంట్లో ఉండే మురికంతా సముద్రంలో కలిసిపోతుంది కదా. నదిలో స్నానం చేస్తాం, ఒంట్లో ఉండే మురికంతా నదిలో కలుస్తుంది. అలాగే ఈ ప్రజల పాపం, అవినీతి, అక్రమం, దోషం అంతా దాంట్లో కలిసింది. బయటికి ఎలా వచ్చారు వీళ్ళందరూ? పరిశుద్ధులుగా వచ్చారు. అంటే ఒప్పుకున్నారు కాబట్టి ఆడ పాప మన్నింపు జరుగుతుంది. ఒప్పుకున్న చోట మన్నింపు ఉంటుంది. బయటికి పరిశుద్ధులుగా వచ్చారు. ఆ దోషమంతా ఆ యోర్దాను నదిలో ఉంది. యేసు ప్రభువుల వారు వెళ్ళి ఆ దోషాన్ని మీదేసుకున్నారు. లేదంటే ఆయనకి యోహాను చెప్తాడు, అయ్యా నువ్వే నాకు బప్తిస్మం ఇవ్వాలా, నేను నీకు బప్తిస్మం ఇవ్వడమా? వద్దు వద్దు అంటాడు. ప్రభు అంటాడు, కాదు కాదు, ఇప్పుడు ఇది జరగాలి ఇలాగే అని చెప్పి యేసు ప్రభువుల వారు వెళ్ళి ఆ నీటిలో మునుగుతాడు. ఆ దోషము, భారము, పాపము సమస్తము ఆయన మీద వేసుకుంటాడు. ఆ నది అపవిత్రం కాకూడదు, నదిలో మునిగినటువంటి ప్రజలు అపవిత్రం కాకూడదు. ఆ అపవిత్రతను తన మీద వేసుకున్నాడు. ఇక్కడ సోదరి సోదరులారా, మనం మన పుట్టుపూర్వోత్తరాలు ఒక క్రైస్తవుడిగా మనకు మూలాలన్నీ కూడా యూదా మతంలో ఉంటాయి.
కానీ ఈ పని ద్వారా పూర్తిగా ఒక మార్పు. అందుకే ఈ రోజున యూదా మతానికి క్రైస్తవ మతానికి తేడా, సున్నతి ఉండదు మనకు. ఎందుకు ఉండదంటే అదిగో ఆ యోర్దాను నదిలో ఆ యేసయ్య మన భారాన్ని, పాపాన్ని, సమస్తమైనటువంటి దుర్నీతిని తన మీద వేసుకున్నాడు. ఇక మనం కత్తిరించుకోవాల్సిన పని లేదు. శారీరక ఆ నొప్పి కత్తిరిస్తే ఏమవుతుంది? చర్మాగ్రాన్ని నొప్పి, బాధ, రక్తం కారుతుంది. అవసరం లేదు, ఆయన భరిస్తాడు. ఏం చేయాలో నువ్వు నేను అంటే ఆయన రక్షకుడు అని విశ్వసించాలి. హృదయంలో హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అన్నాడుగా ప్రభు. మొట్టమొదటి ఆ పరిచర్యలో ఆయన పలికిన మొట్టమొదటి మాట ఇదిగో దైవరాజ్యం సమీపించింది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు. ఈ విధంగా సున్నతి అనే ఒక ఆచారం నుంచి బప్తిస్మము అనే ఒక అనుగ్రహపూర్వకమైనటువంటి ఒక క్రొత్త విధానం మొదలైంది. ఇందులో కూడా మనం అందులోని పరమార్థాన్ని గ్రహించక ఆచారాన్నే మనం పాటిస్తూ పోతున్నాం. అందులో ఉండే పరమార్థాన్ని గుర్తించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభువుల వారు బప్తిస్మాన్ని పొందడం, ప్రతి క్రైస్తవుడు బప్తిస్మం పొందడం, అందులోని పరమార్థం. ఇప్పుడు ఈ రోజున ఎలా ఉందంటే మనం క్రైస్తవుల పరిస్థితి, బప్తిస్మం తీసుకుంటే రక్షణ అంటే ఎలా? నీటిలో ముంచితే రక్షణ అంటాడు కొంతమంది, నీళ్ళు పోసి బ్యాప్టిజం ఇస్తే రక్షణ అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు విషయాన్ని మర్చిపోయాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం తీసుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం తీసుకున్నారా? 8వ అధ్యాయంలో 26 నుంచి చదువుకుందాం. ప్రభు దూత పిలుపుతో నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పాను. దేవుని బిడ్డలారా, గొప్ప విషయం ఇది. అపోస్తలులు పెంతెకోస్తు పండుగ రోజు పవిత్రాత్మను పొందారు. పవిత్రాత్మను శక్తిని పొందిన తర్వాత వాళ్ళు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. అందులో ఒకడు ఫిలిప్పు. అతనికి ఒకరోజు దైవ దర్శనం కలిగి అతను ఒక స్వరాన్ని విన్నాడు. ఇదిగో ఫిలిప్పు, నీవు వెళ్ళి ఇదిగో ఆ గాజా అనే ఒక పట్టణానికి అక్కడికి వెళ్ళు అనే ప్రేరణ కలిగింది. ఎందుకు ఏమిటి అని చెప్పలేదు, అక్కడికి వెళ్ళు అనే ప్రేరణ కలిగింది. ఫిలిప్పు వెంటనే సిద్ధపడి చదువు తర్వాత పిలుపు సిద్ధపడి అట్లే వెళ్ళాను. ఎందుకు ఏమిటి వివరాలు అడగల? సోదరులారా, ఈ రోజున క్రైస్తవ లోకం కొట్టుకుని వస్తుంది అంటే విషయాన్ని కనుక్కోవాలని. దేవుడు బహిర్గతం చేస్తేనే ఏదైనా నీకైనా నాకైనా అర్థమవుతుంది. బహిర్గతం చేయబడినటువంటి విషయాల గురించి మనం ఈ రోజున వాదించుకుంటున్నాం, డిబేట్లు పెట్టుకుంటున్నాం, పనికిమాలిన విషయాల గురించి. ఇక్కడ ఫిలిప్పుకి చెప్పాడు, ఆ బహిర్గతమైన ఫిలిప్పు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళు అన్నాడు. సిద్ధపడి వెళ్ళిపోయాడు. ఎందుకు ఏమిటి అని ఏం తీయాలి, ఆయన అడగలేదు. ఎవరిని కలవాలా, ఏ పని మీద పోవాలి దేవుడా, ఏం లేదు. ప్రేరణ కలిగింది, వెళ్ళాడు. ఓకే. తర్వాత అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఒక ఉద్యోగి ఉన్నాడు. ఇథియోపియా రాణి దగ్గర పనిచేసే ఉద్యోగి ఒకడు ఉన్నాడు. అతడు తన పని ముగించుకొని అక్కడ నుంచి తన ఇంటికి పోతున్నాడు. ప్రయాణం. ఇథియోపియా రాణి అయిన కాందాసికి కోశాధికారి. అతను ఉద్యోగం కోశాధికారి ఉద్యోగం. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వచ్చెను. అతడు తిరిగి పోవచ్చు తన రథముపై కూర్చొని ప్రవక్త అయిన యోషియా గ్రంథమును చదువుచుండెను. అతను యెరూషలేముకు వచ్చాడు, ఆరాధనలో పాల్గొన్నాడు, ఇంటికి ప్రయాణమై పోతూ ఉన్నాడు. రథం మీద కూర్చొని ఇంకా ప్రయాణంలో కదా యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ పోతున్నాడు. అప్పుడు పవిత్రాత్మ పిలుపుతో
నీవు ఆ రథము వద్దకు పోయి ఆ. దానిని కలుసుకొనుము అని చెప్పగా ఆ ఫిలిప్కి ప్రేరణ కలిగింది మళ్ళా, ఇదిగో అతని దగ్గరకు పో, ఆ ఉద్యోగి దగ్గరకు పో, అతని రథం పోతూ ఉంది కదా, అక్కడికి వెళ్ళు, ఆయన్ని కలుసుకో అని చెప్పి ప్రేరణ కలిగింది. ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకుని పోయి అతడు యోషియా ప్రవక్త గ్రంథంను చదువుచుండుట వినెను. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఎంత దైవీకంగా జరుగుతుందో చూడండి. ఫిలిప్ ఏంటి, ఆ పవిత్రాత్మ ప్రేరణని విని దాని ప్రకారం ముందుకు ఆడకి పరుగులు తీస్తున్నాడు. ఏమిటి ఎవరు ఏమి తెలియదు, కానీ ఆ ప్రేరణను బట్టి, పవిత్రాత్మ నడిపింపును బట్టి పోతూ ఉన్నాడు. అందుచే ఫిలిప్పు నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా? వెళ్ళి అతను కలుసుకున్నాడు, ఆ రథం దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తిని కలిసి అతను యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉండడం చూశాడు. చూసి అడిగాడు, అయ్యా నువ్వు చదువుతున్నావు కదా, నీకేమైనా అర్థమవుతుందా వాక్యం? నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకొనగలను అని ఉద్యోగి పలికెను. అయ్యా నాకు అర్థం కావడం లేదు, ఈ గ్రంథంలోని భావం నాకు తెలియదు, ఎవరైనా చెప్తే కదా అర్థమవుతుంది అని అతను చెప్పాడు. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదైనా ఓకే అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, నాకు అర్థం కావటం లేదయ్యా అని చెప్తే ఫిలిప్ అన్నాడు, నేను వివరిస్తాను, సరే రా రథం ఎక్కు అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాక్యాన్ని వివరించాడు ఫిలిప్. ఎవరికి? ఉద్యోగికి. బాగానే ఉంది, అంతా వివరించాడు. 35వ వచనం చదువు. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసును గురించి అతనికి బోధించాడు. ఎవరిని గురించి? ఆ లేఖనము, ఆ యెషయా గ్రంథములో అతను చదువుతున్నటువంటి మాటలు, ఇదిగో యేసుక్రీస్తు గురించి అని వివరించి చెప్పాడు. ఓకే, తర్వాత వారు అట్లు సాగిపోవచ్చు నీరు గల ఒక ప్రదేశమును చేరిరి. పోతా ఉన్నారు, ఇంతలో ఒక పక్కనే ఒక పెద్ద చెరువు కనిపించింది వాళ్ళకి. అప్పుడు ఇదిగో ఇక్కడ నీరున్నది కదా, నేను జ్ఞాన స్నానమును పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. వినాలి ఈ మాటలు. నీరు, అక్కడ చెరువు ఉంది, వీళ్ళు పోతున్నారు. ఇతనికి జ్ఞాన స్నానం బప్తిస్మం పొందాలనే ఆలోచన కలిగింది. వెంటనే చెప్పాడు ఫిలిప్పు, నీరు ఉంది కదా అక్కడ, నేను ఇంకా జ్ఞాన స్నానం పొందడానికి ఇంకా మనకి ఇబ్బంది ఏమిటి, ఆటంకం ఏముంది, ఇక్కడ దిగి ఆ నీటిలో నాకు బప్తిస్మం ఇవ్వు అని అడిగాడు. 37. అప్పుడు ఫిలిప్ అన్నాడు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞాన స్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అయ్యా, జ్ఞాన స్నానము పొందాలంటే నీరు మాత్రమే సరిపోదు, నీవు గనక నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా. ఏమని విశ్వసించాలి? దాని కింద వచ్చిన చదువు. యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాడు. ఏమని విశ్వసించాలంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని గనక నేను నా పూర్ణ హృదయముతో విశ్వసించితే అది జ్ఞానస్నానం పొందడానికి అర్హత, నీరు కాదు. కాబట్టి నీరు ఉంటే సరిపోదు, నీ హృదయములో యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉండాలి అని చెప్పాడు. నీ హృదయంలో యేసుక్రీస్తు మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, అప్పుడు నువ్వు జ్ఞానస్నానం పొందొచ్చు. అంటే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే కావలసింది నీరు కాదు, హృదయములో విశ్వాసం. ముంచితే ఏమి, ఒక బొట్టు పోస్తే ఏమి, అది కాదు కదా విశ్వాసం. హృదయములో దేవుని మీద విశ్వాసం. చాలామంది డిబేట్లు, ముంచితేనే జ్ఞానస్నానం అంటారు, ముంచుకుంటే రక్షణ లేదా అంటే మనం ఎంతటి అజ్ఞానములో మనం కొట్టుమిట్టాడుతున్నామో భగవంతును ఎరుగా.
అందుకే ఫిలిప్పుని దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళు అతని దగ్గరకు వెళ్ళు. అతను ఆ ఉద్యోగి దేవుని నమ్ముకుంటున్నాడు, కానీ అతనికి వాస్తవాలు తెలియదు, విషయం తెలియదు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియవు. వివరించు వెళ్ళి అని చెప్పి పంపిస్తే ఫిలిప్పు వెళ్ళి వివరించాడు. నీరుంటే సరిపోద్ది కదా జ్ఞాన స్నానానికని ఆ ఉద్యోగి అనుకుంటూ ఉన్నాడు. ఫిలిప్ ఏం చెప్పాడు? నీరుంటే సరిపోదు, హృదయములో దేవుని మీద విశ్వాసం ఉండాలి చెప్పాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి నీ నోటి ద్వారా. అప్పుడు అతను సరే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నానని చెప్పాడు. అప్పుడు ఇద్దరు కిందకి దిగి ఆ నీటిలో అతనికి జ్ఞాన స్నానం ఇచ్చి తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం క్రైస్తవులం, మనం రక్షణ భాగ్యాన్ని పొందాం. దేని ద్వారా అంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా విశ్వసించడం మూలాన. అది ఎలా జరిగిందంటే గుర్తు ఏమిటి అంటే బాహ్యమైనటువంటి ఒక సాంగ్యం, నీళ్లు పోయడం ద్వారా, లేదా ఒక వ్యక్తిని ఆ నీటి తొట్టిలో ముంచడం ద్వారా సాంగ్యం. ఆనాడు ఏదైతే యెహోవా ఇదిగో మీరు నా ప్రజలు, నేను మీ దేవుణ్ణి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీనికి గుర్తుగా మీరందరూ సున్నతి చేయించుకోవాలని చెప్పాడో ఈ రోజున అదే దేవుని బిడ్డలారా. అయితే మనం ఆ బాహ్యమైనటువంటి దాని దగ్గరే ఆగిపోయాం, తొట్టికాడ ఆగిపోయాం. మనం ఆ తొట్టికాడ ఆగిపోయాం. పాచిపట్టినటువంటి తొట్టులో మునిగితే నేను దేవుని బిడ్డను అయిపోతానని చెప్పి అక్కడే ఆగిపోయాం. హృదయం, మనస్సు, విశ్వాసం, భక్తి వీటిని మర్చిపోయాం. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, వాక్యము సెలవిస్తూ ఉన్నది. హృదయములో హృదయ సున్నతి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని సువార్తకు విధేయత చూపించడం. బప్తిస్మ యోహాను దగ్గరికి యేసు ప్రభువుల వారు వచ్చారు. బప్తిస్మం జ్ఞాన స్నానం పొందాడు. ఆ టైంలో బప్తిస్మ యోహాను చెప్పినటువంటి మాట ఈరోజు మనం చదివినటువంటి లూకాసు వార్త, అందులో ఉన్నటువంటి మాట. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, నేను మీకు నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు, నాకంటే గొప్పవాడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞాన స్నానము చేయించును. ఇప్పుడు మనం చెప్పాలా, మనకు కావలసింది ఏ జ్ఞాన స్నానం అండి? నీటి బ్యాప్టిజమా, లేకుంటే పవిత్రాత్మతోను అగ్నితోను కూడినటువంటి ప్రభుని బాప్తిస్మమా? ఏది ప్రధానం? ఏది ప్రధానం అంటే ఏదైతే బప్తిస్మ యోహాను చెప్పాడో అదే ప్రధానం. హృదయంలో బప్తిస్మం, పవిత్రాత్మ చేత అగ్ని చేత బప్తిస్మాన్ని పొందడం. అది ఎక్కడ జరుగుతుంది అంటే నెత్తి మీద జరగదు, హృదయంలో జరుగుతుంది, మన హృదయాల్లో జరుగుతుంది. మన మీద నీరు పోస్తే ఏంటి, పోయకుంటే ఏంటి, నా హృదయములో జరుగుతుంది ఇదంతా కూడా. నేను ఆయన చెప్పులు వారు పట్టుకునేదాన్ని కూడా పనికి రాను అన్నాడు. మరి అంతటి ఆయన ఇచ్చినటువంటి బ్యాప్టిజం పనికి వస్తుందా? మరే అర్థం అదే. ఒరే పిచ్చి జనాలారా, ఇలా అనుకున్నారు. అబ్బా ఏమనుకున్నారు వీళ్ళు? 15వ వచనం. ఇది చూచిన ప్రజలు అంటే బప్తిస్మ యోహాను చెప్పినటువంటి మాటలు విని ఆయన అందరికీ నీటిలో ముంచి లేపుతుంటే అది చూసినటువంటి ప్రజలు అనుకున్నారు ఏమని? ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకున్నారు. ఈయనే క్రీస్తేమో, ఈయన చేసేదే గొప్ప కార్యమేమో అనుకున్నారు ఆ ప్రజలు. అప్పుడు యోహాను చెప్పాడు వాళ్ళతో ఏమని?
నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ ప్రజలారా, నేను నీటితో బాప్టిజం ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. వస్తాడు అధికుడు, ఒక ఆయన గొప్ప ఆయన అధికుడు రానున్నాడు. ఆయన పాదరక్షల వారును ఇప్పటికైనను యోగ్యుడును కాను. అంటే నేను చేసేది కేవలము మిమ్మల్ని ఆయన వైపు తిప్పడానికే, ఇది ఆయన వైపు మిమ్మల్ని మరల్చడానికే, రక్షణ పొందడానికి ఇది చాలదు. కేవలము మీ హృదయాల్ని, మీ మనస్సుల్ని ఆయన వైపు చూపించడానికి మాత్రమే ఇది. రక్షణ పొందడానికి నాకంటే అధికుడు ఒకడు, ఆయన మిమ్మల్ని పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞాన స్నానము చేయించును. దేవుని అది ప్రధానం. అదే పొందినటువంటి దాన్నే వీరు అపోస్తులు పొందారు. పెంతెకోస్తు పండుగ రోజు అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ ఆత్మశక్తి వారి మీద అగ్ని రూపంలో దిగి వచ్చింది. వాళ్ళందరూ యూదులే కదా, అందరూ సున్నతి పొందిన వాళ్ళే కదా. అగ్ని రూపంలో దిగి వచ్చింది. అప్పుడు కదా వాళ్ళల్లో చలనం, చైతన్యం అనేది అప్పుడు దేవుని పని జరిగింది. అప్పుడు జరిగింది దేవుని పని. పేతురు ఆ దారిలో పోతూ ఉంటే ఒక కుంటోడు ఎదురుపడతాడు, భిక్షం అడుగుతాడు, భిక్షాందేహి అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ఇదిగో నా దగ్గర బంగారం వెండి లేవు, నాకున్నది నీకు ఇస్తా. ఏమున్నది నా దగ్గర అంటే, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నీకు స్వస్థత కలుగునుగాక. అంటే ఈ పవిత్రాత్మ ద్వారా, అగ్ని ద్వారా జ్ఞానస్నానం పొందినటువంటి వ్యక్తిలో ఏముంటుంది అంటే క్రీస్తుంటాడు. అతనికి ఆ ఉద్యోగికి, అతను కూడా మంచివాడే, భక్తుడే, యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించాడు. కానీ అతనిలో ఆ దైవ సాన్నిధ్యం లేదు, తెలీదు, అజ్ఞానం, చెప్పేవారు లేరు. అందుకే ఫిలిప్పుని పంపించాడు, పోయి అతనికి చెప్పు. ఏమనుకుంటున్నాడు అతను అంటే, నీటి బాప్తిస్మం చాలులే అనుకుంటున్నాడు, నీటిలో దిగితే సరిపోతుందిలే అనుకున్నాడు. కాదు, నీ హృదయములో క్రీస్తుండాలా. అప్పుడు అతను తెలుసుకున్నాడు. వెంటనే మనకు పౌలు కనిపిస్తాడు. 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చూస్తే, పౌలుడు స్వచ్ఛమైనటువంటి యూదుడు, సున్నతి పొందినవాడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. అయితే ఏం చేస్తున్నాడు? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యం చేయుచు. ఆలోచన ఎలా ఉన్నాయి? పరిసయ్యుడు, యూదుడు, సున్నతి పొందినవాడు, యెహోవాను నమ్మినవాడు, చట్టాన్ని చదివినవాడు. కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చంపాలా, వాళ్ళని పట్టుకొని చంపాలి, వీళ్ళని పట్టుకొని చంపాలి, బంధించాలా, ఇదే ఆలోచనలు. గుర్రం మీద పోతూ ఉన్నాడు. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ఈ మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించాడు. అనుకున్నాడు, ఈ మార్గమును అవలంబించుచున్న, ఏ మార్గమును? క్రీస్తు మార్గాన్ని. నలుగురు ఒకటిగా జీవించాలి, ఐక్యంగా జీవించాలి, సంఘంగా జీవించాలి, పంచుకోవాలి, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ఇది మార్గం యేసు ప్రభు చూపి. ఈ మార్గాన్ని అవలంబించుతున్న వారిని, అక్కడ మనకు స్త్రీలు కూడా ఆ మాట కూడా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు యొక్క సంఘము పురుషులకే కాదు, స్త్రీలకి, అందరికీ. అంటే చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి. అందుకే ఆయన సంఘం పురుషులు, స్త్రీలు. జ్ఞానస్నానం పురుషులకి, స్త్రీలకి, ఇద్దరికి. విశ్వాసము పురుషులకి, స్త్రీలకి, ఇద్దరికి. అందుకే అక్కడ వాక్యం రాయబడింది, ఈ మార్గమును అవలంబించుతున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినా వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరమునకు పరిచయ పత్రములు ఇమ్మని అతన్ని అర్థించెను. ఇతను పోతున్నాడు, అలాంటి వారందరినీ బంధించాలి అని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడు బయలుదేరి దమస్కు నగరానికి సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను పవిత్రాత్మతోను, అతను మీకు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానం చేయించును. బప్తిస్త యోహాను పలికిన మాట. పౌలు పోతూ ఉంటే అకస్మాత్తుగా ఒక పెద్ద పిడుగు పడింది, వెలుగు పడింది ఆయన మీద. కింద పడిపోయాడు, గుర్రం మీద నుంచి కింద పడ్డాడు.
గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. అక్కడ దైవ దర్శనం కలిగింది. ఎవరయ్యా నువ్వు? నీవు హింసించుచున్న యేసు నేనే. పౌలు, ఇక నువ్వు మారాలా. నీ మార్గం ఇది కాదు, నీ జీవిత విధానం ఇది కాదు. నీవు ఎలా మారాలి అంటే 15వ వచనం, ప్రభు మరల అతనితో, నీవు వెళ్ళుము, ఏలైనా అన్యులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని. మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలైనో నేను అతనికి చూపించదను అని చెప్పాను. దేవుని బిడలారా, అంటే అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానం చేయించాడు అక్కడ పౌలుకి ప్రభు. ఎప్పుడైతే అది జరిగిందో అతని ఆలోచన విధానం మారింది. అప్పటిదాకా పరిచర్యను చేసే వారి మీద కోపంతో, ఆగ్రహంతో రగిలిపోయినటువంటి అతను పరిచారకుడిగా మారాడు, సేవకుడిగా మారాడు, అందరికీ బోధించాడు, నానా ఇబ్బందులు పడ్డాడు, అనేక రకాల శోధనలకు గురయ్యాడు, బాధలు పడ్డాడు. చివరికి ఒక గొప్ప అపోస్తలుడిగా అతను మిగిలిపోయాడు. అతనిలోని సున్నతి అతన్ని ఒక క్రూరుడిగా మార్చింది. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం, నమ్మకం అతన్ని ఒక అపోస్తలుడిగా మార్చింది. కనుక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క బప్తిస్మాన్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే, దేవుని బిడలారా, ప్రభు ఎందుకు బప్తిస్మాన్ని పొందాడు అంటే మనందరినీ కూడా ఈ విధానం నుంచి బయటకు రప్పించేదానికి, విమోచించేదానికి. మనం పైన వాటిని చూసి వాటినే పరమార్థాలుగా భావించి మోసపోతున్నాం, అజ్ఞానంలోనే ఉన్నాం, అసలైనటువంటి ఆ దైవీక సత్యాలు తెలుసుకోలేని స్థితిలో ఉండిపోయాం. కాబట్టి ఆయన అలాంటి మనల్ని విమోచిస్తున్నాడు ఈ రోజున. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బప్తిస్మము మనందరికీ ఒక గొప్ప ఆశీర్వాదం. మన భారాన్ని, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి నువ్వు నేను ఈ రోజున క్రైస్తవులుగా మనం నమ్మాల్సినటువంటి గొప్ప విషయం ఏమిటంటే, మన హృదయం భగవంతునికి సమర్పించుకోవాలి. బప్తిస్మం అంటే అది. మన హృదయాన్ని భగవంతునికి సమర్పించుకోవాలి. మన హృదయంలో ఆయన పవిత్రాత్మ శక్తి ఉండాలి. ఇది బప్తిస్మం అంటే. దేవుని బిడ్డలారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బప్తిస్మం అంటే ఇది. రక్షణ అంటే అది. నువ్వు బప్తిస్మం పొందుకుంటే రక్షణ లేదు అంటాడు. చాలామంది అంటారు, బప్తిస్మం పొందుకుంటే రక్షణ లేదు అంటాం. అంటే బప్తిస్మము దేనికి సంబంధించింది? హృదయానికి కదా, హృదయానికి సంబంధించింది, మతానికి సంబంధించినటువంటిది కాదు. మనం మతంతో ముడిపెట్టి దాన్ని అంతవరకే పరిమితం చేసేసాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు వాక్యం ద్వారా అంటే, బప్తిస్మం అన్నది ఒక వ్యక్తి యొక్క హృదయానికి సంబంధించిన విషయము. ఒక వ్యక్తి యొక్క హృదయము గనక కల్మషం లేనిదైతే అది అతను బప్తిస్మం పొందినవాడే. ఒక వ్యక్తి యొక్క హృదయము పాపము లేనిదైతే అతను బప్తిస్మం పొందినవాడే. 3 రకాలుగా ఉంటుంది ఈ బప్తిస్మం అన్నది. ఒకటి ఆచారం. ఒక వ్యక్తిని పిలిపించి ఆయనకి అన్ని విషయాలు చెప్పి, ఆయన యేసుక్రీస్తుని నేను రక్షకుడిగా అంగీకరిస్తాను అని చెప్తే తల మీద నీళ్లు పోసో లేదంటే అతన్ని ఒక తొట్టులో ముంచి పైకి లేపి, ఇదిగో పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున నీకు జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాను అని చెప్పడం ఒకటి ఆచారం. ఈ ఆచారం ఎవరు? క్రైస్తవులకి ఇస్తారు ఈ ఆచారం. ఇంకా 2 ఉన్నాయి.
రెండు విధానాలు ఉన్నాయి. దేవుణ్ణి లేదా మతాన్ని నమ్మనటువంటి వారు చాలామంది ఉంటారు. నాస్తికులు గుళ్ళకి పోరు, చర్చిలకు పోరు, మసీదులకు పోరు, ఎక్కడికి పోరు వాళ్ళ సంగతి ఏంటి? హృదయం. భగవంతుడు నీ హృదయాన్ని పరికించి చూడును. బ్యాప్టిజం ఆఫ్ డిజైర్, కోరిక. నేను మంచిగా జీవించాలి, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, అవినీతి చేయకూడదు, మోసం చేయకూడదు అనే ఒక మంచి గుణవంతులు ఉంటారు. బ్యాప్టిజం తీసుకున్నట్లే ఆ గుణం నీలో, నాలో, నా హృదయంలో గనక ఉంటే నేను బాప్తిజం తీసుకున్న వాడినే. నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు, కానీ ఆ గుణం నాలో ఉన్నది కాబట్టి నేను బాప్తిజం పొందినట్లే. దేవుని ఒడంబడికలో నాకు భాగం ఉంది. ఇక మూడవది ఉంది, రక్త బాప్తిజం. రక్త బాప్తిజం ఒక మంచి కోసం నా ప్రాణం వదిలేశా. ఒక మంచి కార్యం జరిగేదానికి ఇంకొకడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అర్జెంటుగా కిడ్నీ అవసరమైంది, ఒకటి బాగలేదు, కిడ్నీ అవసరమైంది. నాకుండే 2 కిడ్నీల్లో ఒకటి ఇచ్చాను అతనికి ఆరోగ్యం బాగా అయిపోయింది. నాకేమో ఆ కిడ్నీ ఇవ్వడం వల్ల నాకు ఇన్ఫెక్షన్ అయిపోయి కొద్ది రోజులకు నేను చచ్చిపోయా. రక్త బాప్టిజం అంటే నీ త్యాగం వల్ల అక్కడ ఒకడు బతికాడు. రక్త బాప్టిజం, అతను బాప్టిజం పొందినవాడే, అది కూడా బాప్టిజం తీసుకున్నట్లే, బాప్తిజం పొందినట్టే లెక్క. ఎందుకు? నీ వల్ల ఒకడు బతికాడు. మంచి పని, చెడ్డ పనా? మంచి పని. ఒకటి 3 విధాలు. సోదరి మనం మొదటి దాని దగ్గర ఆగిపోయి ఉన్నాం, ఆగి కొట్టుకుంటూ ఉన్నాం. నేను కరెక్టు అంటే నేను కరెక్ట్ అని చెప్పి కొట్టుకుంటున్నాం. ఈ అసలైనవి ఈ 2 హృదయానికి సంబంధించినవి, గుణానికి సంబంధించినవి. దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఈ 3 చూస్తాం మనం. ఆయన ఆచారాన్ని చేశాడు, యోర్దాను నదిలో మునిగి బాప్టిజం తీసుకున్నాడు. రెండవది తన హృదయం, ఎంతోమందికి సాయం చేశాడు, ఎవరిని మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, నీతిగా జీవించాడు. ఆయన హృదయంలో దేవుని చిత్తానికి తల వంచాడు. హృదయ బాప్తిజం. ఇక చివరిగా రక్త బాప్తిజం. తన జీవితాన్ని ఒక మంచి కార్యం కోసం దారబోసాడు, చనిపోయాడు, శిలువ మీద కొట్టబడ్డాడు, చంపేశారు ఆయన్ని, ప్రాణాలు అర్పించాడు. 3 రకాల బాప్తిజాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే మనుషులు ఈ 3 ఏదో ఒక దాంట్లో ఉంటారు, ఏదో దాంట్లో ఉంటారు. మతం దేవుణ్ణి నమ్మకపోవచ్చు, లేదా క్రైస్తవుడే కాకపోవచ్చు, కానీ వారి జీవితాల్లో వారికి తెలిసినటువంటి పద్ధతుల్లో, నమ్మకాల్లో ఏదో ఒక దాంట్లో ఉంటారు. కాబట్టి క్రైస్తవుడిగా నీవు రక్షణ పొందాలంటే బాప్తిజం తీసుకోవాలి, క్రైస్తవ మతాన్ని ధరించాలంటే పొరపాటు. మతానికి దేవుని రక్షణకి సంబంధం లేదు, పొరపాటు అవుతుంది. ఆ విధంగా బోధించడం తప్పవుతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయమే ఇది. కాబట్టి యేసు ప్రభువుల వారు బాప్తిస్మం తీసుకున్నాడు అంటే అర్థము ఇది. నీటిలో మునిగి ఆయన బాప్తిజం తీసుకున్నాడంటే అర్థం ఇది. మనం దాన్ని ఏం చేస్తామంటే యేసు ప్రభు 2 విధాలుగా వక్రీకరిస్తాం దీన్ని మనం. ఒకటి, చిన్నపిల్లలకు బాప్తిజం ఇస్తే అందులో తప్పుపడతాం మనం. యేసు ప్రభు పెద్ద వయసు అప్పుడే కదా తీసుకున్నాడు అంటాం. సున్నతి ఎప్పుడు జరిగింది ఆయనకి? 8 రోజులు జరిగింది. దీనికి పునాది ఎక్కడ? ఈరోజు మనం మాట్లాడుకునే బాప్తిజానికి పునాది సున్నతి. యెహోవా దేవుడు అబ్రహాము ద్వారా తరతరాలకి చేసినటువంటి కట్టడ. 8 రోజులకల్లా ప్రతి పురుషుడు సున్నతి చేయించుకోవాలా. యేసుక్రీస్తులో అది జ్ఞానస్నానం. అదే ఆచారం క్రైస్తవులుగా మనం ఎలా చేయాలి? 8 రోజులకి జ్ఞానస్నానం ఇవ్వాల పసిబిడ్డకి, దేవుని బిడ్డ. కానీ
ఒప్పుకోరు, దీన్ని తప్పుపడతారు. ఏం పాపం ఉందని చెప్పి ఆ పసిబిడ్డకి జ్ఞాన స్నానం ఇస్తావు? ఇది పాప పుణ్యాలకు సంబంధించింది కాదు కదా. పాపాత్ముడికైనా పుణ్యాత్ముడికైనా దేవుని యొక్క ఒడంబడికలో భాగం కావాలా వద్దా? తండ్రి ఆస్తిలో భాగం మంచోడైనా చెడ్డోడైనా ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు. ఆస్తిలో వాటా ఉండదా వాళ్ళకి? చెడ్డోడైనంత మాత్రాన వాటాలో భాగం లేకుండా ఉంటుందా? ఆస్తిలో భాగం ఉంటుంది. చట్టం ప్రకారం ఇద్దరికీ హక్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ పసిబిడ్డలకు జ్ఞానస్నానం ఇస్తున్నామంటే ఈ బిడ్డకి ఆ దేవుని రక్షణలో భాగం ఉంది అని చెప్తున్నాం మనం. దాని అర్థం అది. ఇతను ఏదో పాపాత్ముడు, ఇతను రక్షించబడాలి అనేది కాదు అర్థం. ఈ బిడ్డకి దేవుని యొక్క రక్షణలో భాగం ఉంది, ఆ ఒడంబడికలో భాగవస్తుడు ఇతను, ఆయన ఆస్తికి వారసుడు అని చెప్పే దానికి గుర్తుగా పసిబిడ్డలకు జ్ఞానస్నానం ఇస్తారు, సున్నతి చేస్తారు. మనం దాన్ని వక్రీకరించేస్తాం. ఇది పాపపుణ్యాలకు గాలెక్కనైతే దేవుని బిడ్డలారా పాపపుణ్యాలకు సంబంధించిన విషయం అయితే ఇక మనం ప్రతిరోజు మునగాల నీటిలో, మన నీటిలో. ఒక బ్యాప్టిజం ఎక్కడ సరిపోతుంది మనకు? ఒక బ్యాప్టిజం ఎక్కడ సరిపోతుంది? ప్రతిరోజు మునగాల్సిందే. కాబట్టి ఇది దానికి సంబంధించింది కాదు. కాబట్టి కథోలిక క్రైస్తవులమైన మనకు అవగాహన ఉండాలి. పసిబిడ్డలకు జ్ఞానస్నానం ఎందుకు ఇప్పించబడుతుందంటే అతనిలోండి పాపం పోవాలనో కాదు, ఈ బిడ్డ దేవుని యొక్క రక్షణలో భాగస్థుడు అని చెప్పేదాన్ని అనేదానికి గుర్తుగా బ్యాప్టిజం. రెండవది, యేసు ప్రభువుల వారు మునిగాడు కాబట్టి మునిగితేనే అది వ్యాలిడ్ బ్యాప్టిజం అంటారు మన దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా మన వాక్యంలో ఉన్నట్లు దర్శన గ్రంథంలో ఉంది. అసత్య క్రీస్తులు బయలుదేరి వస్తారని చెప్పి ఉంది. అసత్య బోధకులు బయలుదేరి వస్తారు. ఎలా ఉంటాయంటే వాళ్ళ మాటలు అచ్చం యేసుక్రీస్తు మాటలాగే ఉంటాయంట. కానీ నమ్మిన వాడికి దారి తప్పిపోతాం. యథార్థాన్ని గుర్తించకుండా మనం దారి తప్పిపోతాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఈరోజు ఈ బ్యాప్టిజం, ప్రభు యొక్క బప్తిస్మము ఈ విషయాలన్నిటినీ మనకు తెలియపరుస్తుంది. కాబట్టి కథోలికులుగా మనం మన విశ్వాసాన్ని నిలుపుకోవాలి. మనకు ప్రభు బప్తిస్మం అంటే హృదయ పరివర్తన. మనకు బప్తిస్మం అంటే హృదయ పరివర్తన. మనకు బప్తిస్మం అంటే మన తోటి వారందరినీ సోదరులుగా భావించడం. ఎందుకంటే ప్రతి ఒక్కడూ ఈ 3 విధాలుగా ఏదో ఒక విధంగా బప్తిస్మాన్ని పొందుంటాడు. మనం క్రైస్తవులం కాబట్టి సాంగ్యం ద్వారా, ఆచారం ద్వారా బప్తిస్మాన్ని పొందాం. ఇంకొకడు రక్త బప్తిస్మాన్ని పొందుంటాడు, ఇంకొకడు హృదయ బప్తిస్మాన్ని పొందుంటాడు. కాబట్టి ఎవ్వరూ అన్యులు కాదు, అందరం దేవుని బిడ్డలమే ఏదో ఒక విధంగా. కాబట్టి అందరూ బప్తిస్మం తీసుకున్న వాళ్ళే. ఆ ఆలోచన విధానంతో మనం వెళ్ళాలి. అంతే తప్పితే నేను బప్తిస్మం పొందాను, నేను దేవుని బిడ్డని, అతడు అన్యుడు, ఇది చాలా విరుద్ధం, దేవునికి విరుద్ధమైనటువంటి ఒక భావజాలం ఇది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భావజాలం మనలో ఉండకూడదు. ఇది ఈ రోజున దేవుని మాట మనందరికీ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మేమందరినీ దీవించునుగాక. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును?